ప్రైజ్ లార్డ్. దేవుని కృప చొప్పున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయమున అంశమును మనం చూసుకున్నట్లయితే దేవుని యెహోవా నీతిమంతుల మాట ఆలకించును. కీర్తనలు 34:18 ఒక మాట చూసుకున్నట్లయితే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఆయన యందు మీరు భయభక్తులు ఉంచండి, ఏ కొదువ కూడా మీకు ఉండదు. ఆయనే అన్ని చూసుకునే దేవుడు అయి అంటున్నాడు. భయపడకుడి, జడయకుడి అని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక కీడు చేయుట మాని మేలు చేయుము, కీడుని తలంచవద్దు, కీడు చేయకండి. ఎంత నీకు చేతనైతే మేలును చేయమని దేవుడు అంటూ ఉంటున్నాడు. కనుకనే మనము వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవా ఆశ్రయించు వారికి ఏ యొక్క మేలు కొదువ ఉండదు. ప్రతిదీ నీ అవసరతను తీరుస్తూ ఉంటాడు. ప్రతిదీ నీకు ఏ అవసరం ఉన్నదో, ఏ ఆపదలో ఉంటున్నావో, నీకు ఏది తక్కువగా ఉంటున్నదో ప్రతిదీ ఆయన చూస్తూ ఉంటున్నాడు. కనుక ఏ కొదువ నీకు చేయడు, సమృద్ధి జీవితాన్ని నీకు దయచేసే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక మీరు కీడు చేయకండి, ఆయన యొద్ద సమాధానము దొరుకుతున్నది. ఆయన యొద్ద సమాధానము, ఆశీర్వాదములు, ఆయన దగ్గర ప్రతిదీ మనకు లభిస్తూ ఉంటున్నది. నీ విషయంలో ఆయన సంతోషించుతూ ఉంటున్నాడు. నీతిమంతుల విషయంలో ఆయన సంతోషము వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. నీతిమంతులను ఆయన ఆకాశము వైపు నుండి చూచుతూ ఉంటున్నాడు. కనుకనే నువ్వు నీతిమంతుడిగా జీవించు, నీ మందిరములో నీవు నీతిమంతులుగా ఉండుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీతిమంతుల వలన యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఆలకిస్తూ ఉంటున్నాడు. ఆయన మొరను ఆలకిస్తూ ఉంటున్నాడు. నీతిమంతుల మొరలు ఆయన యథార్థమైనటువంటి వారిని ఆయన చూచుతూ ఉంటున్నాడు. కనుకనే దుష్క్రియలను చేయువారి జ్ఞాపకమును చేసుకున్నాడు. భూమి మీద ఎంతో మంది ఉంటున్నారు, దుష్క్రియలను చేయిచూ ఉంటారు. మరి భూమి మీద నుండి వారిని కొట్టివేయుదును, తీసివేస్తాను, వారిని తొలగించి వేస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉంటున్నది. చూడండి, దేవుని యొక్క సన్నిధి వారికి విరోధముగా ఉంటున్నది. ఇది నిజమే. దుష్టులు ఈ యొక్క దినాలలో యెహోవా సన్నిధిని చూసినట్లయితే వారు విరోధముగా చూస్తూ ఉంటున్నారు, ధ్వంసం చేస్తూ ఉంటున్నారు, పాడు చేయించూ ఉంటున్నారు. ఆయన మందిరాన్ని ఎంతగానో కూలగొట్టుచూ ఉంటున్నారు. అందుకే దేవుడు అంటున్నా, ఇటువంటి వారిని నేను త్రోసివేస్తాను, భూమి మీద ఉండనీయను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే, దేవుని కార్యాలు దేవుడు చూసుకుంటూ ఉంటాడు. ఎవరు కూడా ఆయన యందు నిలబడలేరు. ఈ దుష్ట శక్తులు ఎన్నో కార్యాలు, ఎన్నో అపాయాలను చేస్తూ ప్రజలను ఎంతో భయాందోళన చేస్తూ ఇష్టానుసారంగా నడుచుకున్నటువంటి వారిని నేను భూమి మీద ఉండనీయను అని ఆయన వాక్యము ద్వారానే తెలియపరుస్తూ ఉంటున్నాను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు. నీతిమంతులు అనేక విధాలుగా మొరపెట్టుతూ ఉంటున్నారు. మందిరాల గురించి, శోధనల గురించి, మరి అనారోగ్య స్థితిలో ఉన్న వారిని గురించి, మరి అనేకుల గురించి, లోకంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ వారు మొరపెట్టుతూనే ఉంటున్నారు. వారి మొరను నేను ఆలకిస్తా అంటున్నాడు దేవుడు.
మీకు ఏమి కావాలనో అడుగుడి, నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక వారి శ్రమ అన్నిటిలో నుండి వారిని విడిపించదను. వారు శ్రమ పడుతూ ఉంటున్నారా? వారిని నేను విడిపిస్తాను. అపాయంలో ఉన్నారా? విడిపిస్తానంటున్నాడు. మీకు ఏ కొదువను నేను రానియను, ప్రతిదీ మీకు నేను సహాయకుడిగా ఉంటాను అంటున్నాను. మీకు ఎవరైనా ఆటంకపరిచిన ఎడల వారిని నేను త్రోసిపుచ్చెదను, వారిని లోకంలో ఉండనీయను అని మాట్లాడుతూ ఉంటున్నాను. కనుక ప్రతిదీ మన అవసరతలను మన మందిరాల మీదను మన సేవల మీదను గురిపెట్టి అనేక రీతులుగా ఉన్నటువంటి వారిని దేవునికి అప్పచెప్పే వారిగా ఉందాం. ఆయన చేసేటటువంటి పనులు అనేకమైనటువంటి రోషము కలిగినటువంటి దేవుడు. కనుక అగ్నితో మండించే దేవుడై ఉంటాడు, కాల్చి వేసే దేవుడు. అలాంటి వారికి కష్టమే. కనుక విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడై ఉన్నాడు. నువ్వు విరిగి నలిగి బాధపడుతూ ఉంటున్నావు, నీలో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటున్నావా? శాంతి సమాధానము కరువైపోయి ఉంటున్నదా? నువ్వు దేనితో బాధపడుతూ ఉంటున్నావు? ఏ సమస్యలతో బాధపడుతూ ఉంటున్నావు? నా యొద్దకు రమ్ము, నేను మీకు మీ సమస్యలను తీర్చే దేవుడు నేను ఉన్నాను అని దేవుడు అభయం ఇస్తూ ఉంటున్నాడు. అందుకే నలిగిన హృదయాలను దేవుడు ఆలకిస్తూ ఉంటాడు, వారి ప్రార్థనలను ఆలకిస్తూ ఉంటాడు, వారికి ఏది అవసరమో అది తీరుస్తూ ఉంటాడు. కనుక ఈ మధ్య మనము ఎంతో వరకు ప్రార్థనలను చేస్తూ ఉంటున్నాం. మన సమస్యలు ఎన్నో లోకం మీద అక్రమములు అన్యాయాలను జరుగుతూ ఉన్నప్పటికీ ఓపికతోటి సహనముతో మనము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. కోర్టు తీర్పు కూడా సరైనదిగా వచ్చున్నట్లు మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ సరైనటువంటి తీర్పు మనకు దయచేసే దేవుడై ఉంటున్నాడు. కనుక నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. నువ్వు నలిగిపోతూ ఉంటున్నావా? నీ మందిరంలో కూలగొట్టినటువంటి వాటి గురించి బాధపడుతూ ఉంటున్నావు, నేను రక్షిస్తానంటున్నాడు. నువ్వు కోల్పోయినది నేను తిరిగి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దానికి ఆటంకం కలిగిస్తూ ఉంటున్నారో అటు వారిని నేను తుడిచి పడేస్తానంటూ ఉంటున్నాను. కనుకనే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. శ్రమలలో నడుస్తూ ఉంటారు. అనేకమైన చుట్టుముట్టుకొని అటు వారిని గలిబిలి చేస్తూ ఉంటారు. శ్రమలలో న్యాయము కొరకు ఎంత మనము మొరపెట్టినా న్యాయము తీర్చడం ఒక్కడు కూడా ఈ లోకంలో. లోకము పరిస్థితి అలా ఉన్నది. కనుక మనకు న్యాయము తీర్చే దేవుడు ఒక్కడై ఉంటున్నాడు, సజీవుడు ఆయన. కనుక ఆయన సజీవుడుగానే మన పట్ల పోరాడుతూ ఉంటున్నాడు. కనుక తప్పక దీనికి పులి స్టాప్ పడే సమయం కూడా ఆసన్నమై ఉంటున్నది. అట్టి వారిని దేవుడు తొలగిస్తానని వాక్యము ద్వారా ఈ దినాన మాట్లాడి ఉంటున్నాడు. కనుక తప్పకుండా నెరవేరును. కనుక ఆయన వాణిని ఎముకలన్నిటినీ కాపాడును, నీతిమంతుల వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. నేను వారిని కాపాడే రీతిగా ఉన్నాను, వారి ఎముకలు ఒక్కటి కూడా విరిగిపోదు. న్యాయవంతముగా పోరాడుచున్నటువంటి వారిని తరిమి ఎన్నో శ్రమలకు గురి చేస్తూ ఉంటారు, ఎన్నో అవకతవకల కేసులు పెడుతూ ఉంటారు. నీతి న్యాయము ఇప్పుడు జరుగుతలేదు, కానీ అబద్ధ సాక్ష్యాలు జరుగుతూ ఉంటున్నాయి. వాటికే గెలుపును చేస్తూ ఉంటున్నారు, సాక్ష్యాలు తారుమారు చేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి విషయాలలో వేగిర పడుతూ తప్పిదములను చేస్తూ
ఎన్నో ఆటంకపరుస్తున్నటువంటి వారు భూమి మీద నిలబడలేరు. కనుకనే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా శోధించినచో భయపడకండి, నా యొద్దకు రమ్ము, నేను నీకు ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి అంటున్నాను. నేను దేవతలను పెట్టి నీ చుట్టూ కంచె వేసేదను, నీకు ఏ అపాయము నీ గుడారములోనికి సమీపించదు, నీ కాపలా నేను ఉన్నాను. కనుక దేవుడు అంటూ ఉంటున్నాడు, చెడుతనమును భక్తిహీనులను అసహ్యించుకొను. చెడుతనము భక్తిహీనులను అసహ్యించుకొను. చూడండి, ఎంతో మంది చెడుతనం ఈ దినాలలో ఎక్కడ చూసినా పాపమే. చిన్న పిల్లల సైతము కూడా మరి చంపేస్తూ ఉంటున్నారు. అది ఎక్కడ జరుగుతూ ఉంటుంది? అది ఎక్కువగా అన్నిలలో జరుగుతూ ఉంటున్నది. పాపము అధికముగా చేయించు భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అది న్యాయమైనటువంటిది కాదు. కనుక దేవుడు అంటున్నాడు, చెడుతనమును భక్తిహీనులను సంహరించదను, నీతి మంతులను ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడదు. నీతి మంతులుగా ఉండేటల్ని నువ్వు ఎంతగా ద్వేషిస్తూ ఉంటావో, ఎన్ని రీతిలుగా వాళ్ళని అవమానిస్తూ ఉంటావో, నేను నిన్ను అపరాధులుగా ఎంచబడతారు మీరు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి విషయంలో బైబిల్ గ్రంథంలో ప్రతిదీ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుడి, దానిని సరైన స్థితిలో సరైన మార్గంలో ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుక యెహోవా తన సేవకులు ప్రాణమును విమోచించును, సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు వచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి వారు, దేవునితో సహవాసముతో గడుపుతున్నటువంటి వారికి ఏ అపాయము సమీపించదు. వారు సురక్షితముగా దేవునిలో ఉందరు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు నీతిమంతులుగా ప్రవర్తించుడి, నీతిమంతులుగా బోధించుడి, మీలో కించింత పాపము ఉండనీయకుడి. ఈ మధ్య చాలా మంది చెలరేగిపోతూ ఉంటున్నారు, పాపాలు చేస్తూ, పాప వాక్యముతోటి ఇంకా గంతులేస్తూ డాన్సులేస్తూ వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నారు. భయము, భక్తి, దేవుడు అనేది లేకుండా బొత్తిగా దేవునికి అపకీర్తి తెస్తూ ఉంటున్నారు. అంటే దేవుడు నిన్ను ఎగరమని చెప్పలేదు, నిన్ను బోధించమని చెప్పినాడు. కానీ పాపముతో అనేకులను వెంట పెట్టుకొని నీ ఇష్టారాజ్యంగా చేస్తూ ఎన్నో రీతులుగా మార్గాలు తప్పిపోతూ ఇంకా ఎన్నో రీతులుగా డాన్సులు వేస్తూ ఉంటున్నారు. అదే నా సేవ. సేవ దేవునికి భయపడలాగా చేసేదిగా ఉండాలి, దేవునికి లోబడేదిగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అది సేవ. కానీ ఇలాగా రెచ్చిపోతూ ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాడు. కనుకనే మిమ్మల్ని పట్టుబట్టి మరి అనేకుల్ని పట్టుబట్టే దేవుడు అయి ఉన్నాడు. కనుకనే మీరు పట్టుబడి మీకు తగిన శిక్ష దేవుడు విధిస్తూనే ఉంటున్నాడు. కానీ మీరు తెలుసుకోక అనేకులను పాపములోనికి దించుతూ ఉంటున్నారు. కనుక దేవుడు అంటూ ఉన్నాడు,
మీరు నీతిమంతులుగానే జీవించుడి, మీ మాట మాత్రంలో నేను ఆలకిస్తా. ఎవడు పాపము చేస్తాడో వాడిని తప్పకుండా దేవుడు పట్టిస్తాడు. ఎవడు దొంగతనము చేస్తూ ఉంటాడో ఒకనాటికి వాడు దొరికిపోతూనే ఉంటాడు. పాపము ఎప్పటికీ దాచలేము, పాపము ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుందని. కనుక నువ్వు పాపాన్ని ఎంతకు కప్పిపుచ్చలేవు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, మనం చేసే కార్యాలు చూస్తూ ఉంటాడు. కానీ అది మీరు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. మొన్న ఒకసారి చూసినట్లయితే నేను అది ప్రేమ స్వరూపి అంట, పేరు బాగున్నది కానీ అతడు ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటున్నాడు. సేవ ఎంత భారము కలిగి ఉండాలి, ఎంత అన్ని ఆత్మలను సంపాదించేదిగా ఉండాలి, అనేకుల ఆత్మలను నడిపించే వారిగా ఉండాలి. కానీ నీకు ఎక్కువ ఈ గంతులు వేస్తూ ఉంటున్నావు. అలాంటి సేవ దేవుడు మెచ్చడు. మరొక్కసారి ఆలోచించుకొనుడి. కనుకనే అనేకులు మార్గాలను తప్పిపోతూ తిరుగుతూ ఉంటున్నారు. అట్టి వారిని దేవుడు నడిపిస్తాడు. పట్టుకొని మిమ్మల్ని లోకము నుండి తీసివేసే దేవుడై ఉంటున్నాడు, తొలగించే దేవుడై ఉంటున్నాడు. ఎన్నోసార్లు ఎంతో మందికి అపాయాలు జరిగి ఉన్నాయి, ఎన్నో తప్పించుకొని ఉన్నారు. దేవుడు ఒక దెబ్బతోటి మరలా మల్లుదురని ఆయన ఒక శిక్ష ఇచ్చినప్పటికీ కూడా మీరు మారుతలేదంటే మీలో సాతాను ఎంత బలముగా నాటుకుని పోయి ఉన్నది. మిమ్మల్ని తప్పుల దారిలో నడిపిస్తూ అనేకులను కూడా మీరు అదే రీతిలో మారుస్తూ ఉంటున్నారు. కనుక నిజమైనటువంటి సేవను బోధించండి, నిజముగా ప్రవర్తించండి, అదే సేవ. కనుక యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ నేను దేవదూతలను కాపలా ఉంచుతున్నాను. ఎల్లప్పుడూ దేవదూతలు మీ చుట్టూ ఉంటారు. మీరు అపాయములో ఉన్నప్పుడు మిమ్మల్ని అపాయము నుండి తొలగించే వారై ఉంటున్నారు. మీరు శోధనలో పడిపోయినప్పుడు వారు మిమ్మల్ని లేవనెత్తిన వారిగా ఉంటారు. కనుక దేవుడు మనల్ని ఎంతగా చూస్తూ ఉంటున్నాడు, పరీక్షిస్తూ ఉంటున్నాడు, ప్రతిదీ మనల్ని పరిశీలిస్తూ ఉంటున్నాడు. కానీ మిమ్మల్ని పట్టుకోలేదని మీరు గంతులు వేయకుడి. కావలి వారిని సంరక్షిస్తూ ఉంటున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి. యెహోవా ఉత్తముడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన సజీవంగా ఈ లోకానికి ఆయన పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నాడు. పరిశుద్ధునిగానే తిరిగి మరలా వెళ్ళినాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా వచ్చినప్పుడు ఈ లోకంలో అనేక రీతిలుగా సేవలు జరిగించినాడు. ఎవరి నిమిత్తం ఆయన వచ్చి అంటున్నాడు, పాపులు అధికముగా ఉన్నారు కనుకనే పాపుల నిమిత్తం ఆయన రక్తాన్ని బలి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొకటి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడైతే చనిపోడు కదా, దేవుడు ఎందుకు చనిపోతూ ఉంటాడు? తెలియనటువంటి వ్యక్తులు ఎన్నో రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆయన ఒక్కసారి పాప పరిహార్థ బలిని ఇచ్చి ఉన్నాడు. కనుకనే ఆయన పాపములకు ఆయన సిలువలో బలి అయ్యి మన కొరకు మనకు రక్షణ ఇచ్చి మనల్ని బలపరిచి ఆయన పరలోకమునికి చేరి ఉంటున్నాడు. కానీ మానవుడు బలహీనతల వలన తప్పిపోతూ మరలా తప్పులు చేయించు శిక్షలు అనుభవిస్తూ ఉంటున్నారు. కనుక
ఆయనను రుచి చూచి తెలుసుకొనుము, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించండి, మీరు ధన్యులు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. మీరు ఆయన లేకుండా ఏది మీరు ఈ లోకంలో జీవించలేరు. ప్రతి ఒక్కరిని ఆయనే సృష్టించినటువంటి ఆయన కనుక ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. అందుకే వాక్యంలో పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆయన రాజ్యములో ఆయనను స్తుతిస్తూ గానము చేస్తూ ఉంటున్నారు. మరి మనకు ఎన్నిసార్లు వాక్యం ద్వారా తెలియబడుతూ ఉన్నప్పటికీ ఎందుకు గంతులు వేస్తూ సువార్తలను చెప్తూ ఉంటున్నాను మరి అర్థం కావటం లేదు. ఎక్కువ ధనముతో ఉండడంలో, పాపము చేయటంలో అనేక మన సైతాన క్రియలను చేస్తూ ఉంటున్నాను. కనుక నిజము నిజాయితీగా చెప్పండి, నిజాయితీగా ఆత్మలను సంపాదించండి, దేవుణ్ణి సంతోషపెట్టుడి అని మరొకసారి మాట్లాడుతూ ఉంటున్నాను. కనుక ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి ప్రార్థనలోనూ, ప్రతి మార్గంలోనూ ఆయన మనకు తోడై ఉండాలని ప్రతి ఒక్కరము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతి యవ్వన బిడ్డల కొరకును, వారి ఉద్యోగముల కొరకును, ప్రతి సమస్యలను తీసివేయట కొరకును ఆయన ఈ లోకములో పరిశీలించి చూస్తూ ఉంటున్నాడు. కనుక తప్పక ఆపదలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి దేవుడు అయి ఉంటున్నాడు. కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి సర్వశక్తి కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు దేవా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి విషయంలోనూ లోకంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యములను చూస్తూ ఉంటున్నాం. అన్యులు చేస్తున్నటువంటి పాపపు పనులలో అనేకమైన మార్గాలు తప్పిపోతూ పరిశుద్ధత లేనటువంటి జీవితాలలో జీవిస్తూ అనేకులని ఇబ్బంది పరుస్తూ గాయపరుస్తున్నటువంటి వారిని ఈ లోకంలో తొలగిస్తానని వాక్యము ద్వారా మాట్లాడిన ప్రభువా, అంటే వారిని దూరం చేయండి. ఎంతో మంది పాపంలో మునిగిపోతూ అక్రమము అన్యాయాలు చేయించు అనేక రీతిగా స్త్రీలకు సరైనటువంటి కాపుదల భద్రత లేనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. కనుక ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క దేవదూతల కాపులో ఉంచండి. ప్రతి విషయంలోనూ నిన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ కాపులా ఇస్తూ నా ప్రభువా నడిపిస్తానని మాట ఇచ్చిన దేవా, సహాయం చేసి కృప చూపించండి. ఈ పాప లోకంలో పాపము అధికమైపోతున్న ప్రభువా, అనేకుల మధ్య పాపము పెరిగిపోతూ ఉంటుండగా నాయన అటు వారిని నా ప్రభువ కూలదయ్యమని ప్రార్థిస్తూ ఉంటున్నా. చెడువారి మధ్య నా ప్రభువ అనేక నీతిమంతులు నా ప్రభువ చెడిపేసే రీతిలో అనేక మరి దురాత్మ సేవలు చేయించు దురాత్మకు లోపడుచు నా తండ్రి సాతాను క్రియలు అధికమవుతూ ఉంటుండగా అనేక రీతిలుగా వాటిని గద్దించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సువార్త సేవలో అనేకుల ఆత్మలను రక్షించుకున్నటకును, వారి హృదయాలను ఆత్మతో నింపుటకును, వారిని ఆత్మల ద్వారా నడిపించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఒక్కొక్కడు ఒక్కొక్క వేషధారణలో నడిపిస్తూ ఉంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని చూసే దేవుడివి కనుక ఎంతో మంది ఎన్నో రీతిలుగా పాపిష్టి పనులు చేయించు పాపంలో పడిపోవచ్చు. అనేకులను కూడా దాంట్లోకి నా ప్రభువా నెట్టుతూ నా ప్రభువా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గద్దించమని ప్రార్థిస్తూ ఉంటాం. గద్దించి బుద్ధి చెప్పే దేవుడు నీవే కనుక ప్రభువా ప్రతిదీ చూచుచూ ఉన్నావు కనుక నా
ప్రతి విషయంలోనూ నా తండ్రి అటు వారిని తొలగించమని నీ యొక్క సువార్త సేవకు ప్రభు ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన గతించు. అనేక రీతులుగా నా తండ్రి నీ వాక్యము వినుటకు వేగిరపడే ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ప్రతి దినమును ప్రతి సమయాన్ని మాకు దయచేస్తూ నీవు సేవలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పుట్టిన దినములో చేసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని వారి కుటుంబంలోని శోధనలను సమస్యలను తొలగించండి ప్రభువా. ఆయుర ఆరోగ్యములను దయచేసి నా ప్రభువా మరొకసారి మరలా పుట్టిన దినాలను జరుపుకునేంత వరకు మీ కాపుదల భద్రత వారికి తోడయ్యుండున్నట్టు సహాయం చేసి కృప చూపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు